పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మతం వేరు, మానవత్వం వేరు, ఇంకా మూర్ఖత్వంలోనే ప్రపంచ దేశాలు. ఇప్పటికే లౌకికవాదం అంటే మతం దూరమనే. పరిపాలనను మత సిద్ధాంతాలతో ముడిపెట్టొద్దు. మతరహిత పరిపాలనే మానవలోకం. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో మతం, కులం అనే విషయాల్లో చాలా వైరుధ్యాలున్నాయి. ముఖ్యంగా మతపరమైన అంశాల విషయంలో చాలామందికి చాలక విషయాల్లో ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని ఎవరో ఏదో చెప్పింది చేసేస్తూ కొంతమంది ముందుకెళ్తూ ఉంటారు. అది సరైనది కాదు. సరైన చరిత్ర, సరైన అవగాహన, సరైన సాక్ష్యం లేకుండా ఏ మతాన్ని గౌరవించడానికి అవకాశం ఉండదు. అలాంటిది ప్రస్తుతం దేశం మొత్తం కూడా మతరహితంగా ఉండాలంటే కష్టమే అవుతుంది. అటు విదేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇది చాలా దారుణమైన అంశమనే చెప్పాలి. మతరహితంగా ఉండాలే తప్ప మానవత్వం ఉండాల్సిందే కానీ ఎక్కడ కూడా మతరహిత పాలన అనేది కనిపించదు. మతం అవసరమే తప్ప మతహిత పాలన అనేది మంచిది కాదు. భారతదేశంలో లౌకికవాదం అంటే మతాన్ని ప్రజా జీవితం నుంచి దూరం చేయడం కాదు. ఉమ్మడి పౌర చట్టంలో అన్ని మతాలకు సమాన గౌరవం, సహజీవనం, ఆత్మగౌరవాన్ని కల్పించడం, వివిధ నాగరికతలు, చారిత్రాత్మక సందర్భాల మీదుగా ప్రయాణించి వాటిని ఆకలింపు చేసుకోవడమే లౌకికవాద భావన. ఇది మతాన్ని తిరస్కరించదు. బదులుగా బహుళ విశ్వాసాలను గౌరవంగా, పరస్పర మర్యాదలతో కలిపి ఒక చట్టాన్ని సృష్టిస్తుంది. ఐరోపాలో మత సంస్థల ఆధిపత్య పరిపాలనకు మత సిద్ధాంతంతో ముడిపెట్టింది. ఇది అధికారం, సిద్ధాంతం, రాజకీయ చట్టబద్ధతపై తీవ్రమైన పోరాటాలకు దారితీసింది. అందువల్ల పశ్చిమ దేశాలలో లౌకిక రాజ్యాల ఆవిర్భావం అనేది రాజకీయ అధికారాన్ని మతపరమైన నియంత్రణ నుంచి వేరు చేసి మత విశ్వాస విషయాలతో కాకుండా పరిపాలన తటస్థంగా ఉండేలా చూసే ఒక ప్రయత్నం జరిగింది. కానీ భారతదేశ చారిత్రక గమనం చాలా భిన్నమైన మార్గంలో సాగింది. మన ఉపఖండంలో హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైన మతం, జొరాస్ట్రియనిజం వంటి అనేక అసాధారణ ఆధ్యాత్మిక మార్గాలకు నిలయంగా మారింది. ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకునే సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నాయి. అందుకే భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రజా జీవితం నుంచి మతాన్ని వేరు చేయడం ఎప్పుడూ అవసరం కాలేదు. దానికి బదులుగా సంఘర్షణలో దిగకుండా వైవిధ్యాన్ని స్వీకరించగల ఒక తత్వం అవసరమైంది. ఈ చారిత్రాత్మక అనుభవం నుంచి లౌకికవాదంపై ఒక ప్రత్యేకమైన భారతీయ అవగాహన ఆవిర్భవించింది. భారతదేశంలో లౌకికవాదం అంటే మతరాహిత్యం కాదు, లేదా విశ్వాసం పట్ల శత్రుత్వాన్ని సూచించదు. దానికి బదులుగా రాజ్యం అన్ని మతాల నుంచి సూత్రబద్ధమైన సమదూరాన్ని పాటిస్తూ ప్రతి మతానికి సమాన గౌరవం, రక్షణ కల్పించాలనే విధాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. రాజ్యం పాత్ర మతపరమైన గుర్తింపును తుడిచివేయడం కాదు, ఏ ఒక్క సాంప్రదాయానికి అనవసరమైన ప్రత్యేక హక్కులు లేదా వివక్షత కల్పించకుండా చూడడం. ఈ కోణంలో భారతీయ లౌకికవాదం అనేది మత బహిష్కరణ కన్నా సామరస్యపూర్వక సహజీవనాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీని మూలంగా సహనానికి, అంగీకారానికి మధ్య ఒక ముఖ్యమైన భేదం ఉంది. సహనాన్ని తరచుగా ఒక సద్గుణంగా ప్రశంసించినప్పుడు దానిలో ఒక సూక్ష్మమైన అహంభావ ఇమిడి ఉంటుంది. ఒక విషయాన్ని సహించడం అంటే విభేదాలు ఉన్నప్పటికీ దాన్ని భరించడం. మానవ నమ్మకంలో వైవిధ్యం కేవలం భరించాల్సిన విషయం మాత్రమే కాదని, మానవాళి సమిష్టి ధ్యానాన్ని సుసంపన్నం చేసే అంశమని వారికి అంగీకరిస్తుంది. స్వామి వివేకానంద కంటే ఎక్కువ స్పష్టతతో ఈ వ్యత్యాసాన్ని వివరించిన మేధావులు చాలా తక్కువ. ప్రపంచ మతాల పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసిద్ధ ప్రసంగంలో భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం కేవలం సహనాన్ని బోధించడమే కాకుండా అన్ని మతాలకు సత్యంగా అంగీకరిస్తుందని ప్రకటించారు. ఈ విస్తృత నాగరికత చట్రంలో హిందూ మతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఒకే ప్రవక్త లేదా ఏకీకృత సిద్ధాంత నిర్మాణంపై ఆధారపడిన అనేక మత వ్యవస్థల్లా కాకుండా హిందుతత్వం వేల సంవత్సరాలుగా సహజ సిద్ధంగా అభివృద్ధి చెందింది. అస్తికత్వం, నాస్తికత్వం, వ్యక్తిగత భక్తి, అమూర్తతత్వం, కర్మకాండలు, తాత్విక విచారణలు స్వీకరించే మేధోపరమైన సౌలభ్యం తినికుంది. ఇటువంటి బహుళత్వం సాంప్రదాయాన్ని బలహీనపరచదు. హిందూతత్వం చారిత్రాత్మక విశ్వాస వైవిధ్యాన్ని ఒక ముప్పుగా కాకుండా సహజమన్న సుసంపన్నం చేసి లక్ష్యంగా భావించే వాతావరణాన్ని పెంపొందించింది. ఈ స్ఫూర్తి చారిత్రాత్మక హింసకు గురైన వారికి ఆశ్రయంగా ఎందుకు నిలిచిందో కూడా వివరిస్తుంది. ఇతర ప్రాంతాల్లో మతపరమైన అణచివేత నుంచి పారిపోయి వచ్చిన సమూహాలు భారత గడ్డపై ఆశ్రయం పొందాయి. ఇక్కడ వారు తమ విశ్వాసాన్ని, సాంప్రదాయాలను కాపాడుకోగలిగారు. విభిన్న మత సమాజాలు పక్కపక్కనే జీవించడం భారత నాగరికత ఒక శాశ్వత లక్షణంగా నిలిచింది. లౌకికవాదాన్ని మత వ్యతిరేకంగా కాకుండా ఒక ఉమ్మడి పౌర వ్యవస్థలో అనేక మతాల సామరస్య సమన్వయంగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక వైవిధ్యం మానవ సమాజంలో ఒక శాశ్వత లక్ష్యమని, ఈ వైవిధ్యాన్ని గౌరవంతో నిష్పక్షపాతంగా గుర్తించినప్పుడే శాంతి వర్ధిల్లుతుందని గ్రహించడంలో దీని మూలాలున్నాయి. ఈ చట్టంలో రాజ్యం విశ్వాసానికి మధ్యవర్తిగా కాకుండా సమానత్వానికి సంరక్షకుడిగా మారుతుంది. ఈ విశిష్టమైన లౌకికవాద నమూనాకు భారతదేశం వెలుగునిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమాజాల గుర్తింపు, విశ్వాసం, సహజీవనం వంటి ప్రశ్నలతో సతమతమవుతున్న యుగంలో భారతీయ అనుభవం ఒక శాశ్వతమైన పాఠాన్ని అందిస్తుంది. ఐక్యతకు ఏకరూపత అవసరం లేదని, తన పునాదులపై విశ్వాసమున్న నాగరికత నిర్భయంగా వైవిధ్యాన్ని స్వీకరించగలదని, ఈ కోణంలోనే నిజమైన లౌకికవాదం అంటే విశ్వాసాన్ని అణచివేయడం కాదు, అనేక విశ్వాసాలు జీవించి వృద్ధి చెంది సమాజానికి దోహదపడగల ఒక పౌర సంస్కృతిని సృష్టించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.